ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. కర్ణతాళానిలక్షిప్త విఘ్నజీమూత సంహతిం నట కార్యగతిం వందే గణాధిపతిమన్మహం. మత్తం యద్యపి సంపది ప్రశిథిలాహంకారిణం శ్యాపది హిత్వా మూర్ధజ సంచయం తు శరణం గచ్చంతముద్యద్దయః. ఆతిశ్రీగిరి సప్తకాశ్రిత వపుః శ్రీ వెంకటేశ ప్రభుః. శ్రీమానాదివరాహదత్త వసతి తం భావయే సర్వదం. మూర్తిధర్మసుతౌ దాంతౌ బదరీ తపసి స్థితౌ నరనారాయణౌ వందే మునీనారాయణాంశజౌ. సృష్టిస్థితిలయాకార చక్రభ్రమణ కారణం నతార్తివారణజనం నౌమి నారాయణం సదా. సమస్తోపనిషత్సార క్షీరపూర్ణ నిజోదరం నరం వందే నరవరం నారాయణసి హృత్పరం. యమప్రాప్య నివర్తంతే వచాంసి మనసా సహ తస్య లీలాం వర్ణయంతీమంబాం వాణీముపాస్మహే. వేదాన్ విభజ్య సూత్రాణి పురాణాని విరచ్య చ ధర్మ త్రిపథగాం పృథ్వ్యాం చాలయంతం మునిం నుమః. అత్రిమూర్త్యాత్మకత్వేన కేవలం భానుసన్నిభః అప్యజ్ఞతాం ధ్యనాశేన యస్తం గురుమహం భజే. ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. గురుదేవులు ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారు అనువక్తీకరించిన శ్రీ కూర్మ మహాపురాణంలోని 2వ భాగంలోని ఈశ్వర గీతను పితృదేవత యోగ సాధన అనేటువంటి విశేషార్థంలో సాధన చేస్తున్నాం మనం. ఈ యోగ సాధనను కేవలము మనము ఈశ్వర గీతగా చేయట్లేదు, కేవలము పితృదేవత యోగ సాధనగాను చేయడం లేదు. రెండింటిని మేళవించి చేస్తున్నాం. చాలా విచిత్రమైన విషయం ఏమిటంటే ఈ ఈశ్వర గీతలో కూడా పరమేశ్వరుడు ఇదే విషయం చెప్పబోతున్నాడు ముందు ముందు. అది ఏమిటి అనేటువంటిది మనము ఒక్కొక్క అధ్యాయము అధిగమించిన రోజున మనకు అర్థమవుతుంది. ఇప్పటి వరకు మనము ఆత్మ అంటే ఏమిటి, ఏది ఆత్మ కాదు అనేటువంటి అంశములు తెలుసుకున్నాము. ఇక ఇక్కడి నుంచి సాంఖ్యయోగము, అలాగే భక్తి యోగము, అలాగే జ్ఞానయోగము ఇత్యాదులు, అలాగే భగవద్గీతలో ఉన్నటువంటి విశ్వరూప సందర్శనము, అలాగే ఆ ఆత్మ ఎన్ని విధములుగా ఉంటుంది అనేటువంటిది మనము ఇందులో తెలుసుకుంటాము. అన్నిటికీ మించినటువంటిది ఇందులో విభూతి యోగం కూడా ఇందులో ఉన్నది. అంటే ఇవన్నీ కూడా భగవద్గీతలో ఏ విధంగా ఉన్నాయో ఇందులో కేవలము 11 అధ్యాయముల్లో ఉన్నది. ఇంకా సరిగ్గా చెప్పాలి అని అంటే భగవద్గీతలో లేని అంశములు కూడా ఇందులో ఉన్నాయి. అందుచేత ఇది ఈశ్వరుడు చెప్పినటువంటి గీత కనుక ఇది ఈశ్వర గీత అని అంటారు. నిజానికి భగవద్గీత ఆ ప్రధానమైనటువంటి ప్రస్థానత్రయములు 3 ఒకటి అయినా ఇది ఈ ఈశ్వర గీతను చదువుకోకపోతే కొంచెము లోపముగా ఉంటుంది. భగవద్గీత పరమేశ్వరుడు శ్రీకృష్ణుడు చెప్పినటువంటిది ఇందులో కూడా ఉదాహరిస్తాడు పరమాత్మ. అలాగే దీంట్లో ఉన్నటువంటి ఈశ్వర గీతలో మనము ప్రస్తుతానికి ఆత్మ అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి దశ నుంచి ఇప్పుడు ప్రకృతి, పురుషుడు, వ్యక్తము, అవ్యక్తము, సత్తు, అసత్తు ఇత్యాదులను తెలుసుకుంటున్నాము. అంటే క్రమక్రమంగా మనల్ని సాంఖ్య యోగం వైపు తీసుకుని వెళ్తున్నాడు.
అంటే ఇందులోనే యోగము గురించి చెప్తాడు, జ్ఞానము గురించి చెప్తాడు, భక్తి గురించి చెప్తాడు, అలాగే సాంఖ్యము గురించి చెప్తాడు. ఇవన్నీ మనకు చెప్పటమే కాకుండా భగవద్గీతలో లేని ఏ విధంగా ధ్యానము చేయాలి అనేటువంటివి కూడా ఇందులో చెప్తారు. ఇంకా దానిలో కన్నా విశేషంగా ఇక్కడ చెప్తాడు. అంటే అక్కడ రేఖామాత్రంగా ఉంటుంది మనకు భగవద్గీతలో, ఇక్కడ కూలంకషంగా చెప్తాడు. అయితే అవన్నీ కూడా చాలా లోతైనటువంటివి. అవి గురుదేవుల అనుగ్రహంతో మనము చెప్పుకోవలసి ఉంటుంది. వేటిల్ని కూడా ఈ సామాజిక మాధ్యమాల్లో ఇవ్వకూడనివి. సరే, కాలక్రమేణా అవి ఎలా ఎంతవరకు తెలుసుకోవచ్చో వాటిని తెలుసుకున్నాం. ప్రస్తుతానికి 2వ అధ్యాయంలో మనం ఉన్నాం. 2వ అధ్యాయంలో మనము 19వ శ్లోకాన్ని నిన్న కొంతవరకు పరిచయం చేసుకున్నాము. ఆత్మ కూటస్థుడు అంటే ఆయన బాగా స్థిరంగా ఉన్నటువంటి కూటస్థుడు. ఆయన బాగా స్థిరము అనేటువంటి వాటిల్లో ఇంకా అది చెప్పడానికి వీలు లేనంట. కూటస్థుడు, నిరంజనుడు అయిన పరిశుద్ధమైనటువంటి ఆ భాసముతోటి ఉండేవాడు నిరంజనుడు. అయినా తనను యథార్థంగా అక్షర బ్రహ్మమని ఎవరు తెలుసుకోలేరు అని అంటే, వీటిని ఎవరైతే తెలుసుకోలేరో వాళ్ళు ఆ పరమాత్మను తెలుసుకోలేరు. కూటస్థుడైనటువంటి వాణ్ణి, నిరంజనుడైనటువంటి వాణ్ణి ఎవరైతే మాయ అనేటువంటి దానికి లోబడిపోయారో, ప్రకృతికి లోబడిపోయారో వాళ్ళు ఆయన్ని తెలుసుకోలేరు. దీనికే గురుదేవులు పితృదేవత యోగ సాధనలో 3 విషయములు చెప్తారు. 3 సాధనలు, మళ్ళీ అంటే సాధనలోనే మళ్ళీ ఉపసాధనలు అన్నమాట. ఇందులో 2 సాధనలు తెలుసుకున్నాం నిన్న. ఏమిటి? ఒకటి తండ్రి ఎవరు అని తెలుసుకోవడము, లేదా నేను ఎవరు అని తెలుసుకోవడం. ఇక 3వ సాధన ఏమిటంటే కుమారుడు ఎవడు అని తెలుసుకోవడం. ఇదే 3 ఉపసాధనలు. ఈ 3 మీరు ఏమి చేసినా సరే 3 సిద్ధిస్తాయి మీకు. కుమారుడు ఎవడు అనేటువంటిది అర్థం చేసుకున్నా, మీరు ఎవరు అనేటువంటిది అర్థం చేసుకున్నా, తండ్రి ఎవరు అనేటువంటిది అర్థం చేసుకున్నా, ఈ 3 ఏది ఒక్కటి మీరు సాధన చేసినా చాలు. తండ్రి అనంటే శరీరమా? తండ్రి అనంటే మనకు కనిపిస్తున్నటువంటి మాటల? తండ్రి అనంటే మనకు తెలుస్తున్నటువంటి స్పర్శ? ఇటువంటి ఇత్యాదులు ఎలా? ఇవి ఏవి కూడా ఆత్మ కావు. ఇవన్నీ నశ్వరములు కనుక తండ్రి కాదు. ఎందుకని? తండ్రి అనంటే నాశనము లేనివాడు. ఎక్కడో పరమేశ్వరుడి దగ్గర నుంచి మొదలుపెట్టి మీ ముత్తాత దగ్గర నుంచి, తాత దగ్గర నుంచి, తండ్రి దగ్గర నుంచి, మీరు మీ దగ్గర నుంచి మీ కుమారుడు అని ఒక అవిచ్ఛిన్న పరంపరగా ఈ ధార వెళుతోంది. అంటే శరీరము వస్తోంది, పోతోంది, కానీ ఏదో ఒక స్థిరమైనది వీటిలన్నింటినీ ఆడిస్తోంది. అది ఏమిటి? అది తండ్రియా, లేదు మీరా, లేదు మీ కుమారుడా? చాలా ట్రికీ సిచ్యువేషన్ ఇది. అర్థం చేసుకోవడము చాలా తేలిక, దీన్ని ప్రాక్టీస్ చేయడం ఇంకా తేలిక. కానీ మనం చేయలేము కూడా. ఎందుకు అని అంటే, ఇదిగో ఈ పరమాత్మ చెప్పినటువంటి ఈ మాయ, అజ్ఞానము, అన్యథా జ్ఞానము ఇత్యాదుల వల్ల. ఆత్మ కానిది ఆత్మ అనుకున్నందువల్ల
సుఖ దుఃఖాలు కలుగుతున్నాయి, రాగద్వేషాలు కలుగుతున్నాయి, దోషాలన్నీ కలుగుతున్నాయి, భ్రాంతి కలుగుతోంది. ఇవన్నీ ఎందుకని వస్తున్నాయి? ఆత్మ కానిది ఆత్మ అనుకున్నందువల్ల. తండ్రి అని అంటే ఆ పరమేశ్వరుడు అనే జ్ఞానం మనలో గనుక స్థిరంగా ఉంచుకోగలిగితే, ఆయన నుంచే నేను వచ్చాను, ఆయన వేరు నేను వేరు కాదు అని అనుకుంటే మనకు ఈ సుఖ దుఃఖాలు, లేకపోతే రాగద్వేషాలు, దోషాలు, భ్రాంతి, భ్రమ, కామక్రోధాలు ఇలాంటివి ఏమీ కూడా మనకు ఉండవు. కానీ రెండు శరీరముల్లో ఉన్న కారణం చేత మనం ఏమనుకుంటాము అని అంటే ఆయన వేరు, తండ్రి వేరు, నేను వేరు అని అనుకుంటాము. ఇక మూడో కుమారుడి వైపు చూడండి. పోనీ కుమారుడి వైపు చూస్తే మీకు కొంత అర్థమవుతుంది. తండ్రి వేరు నేను వేరు ఎందుకు కాదో మీ కుమారుణ్ణి మీరు చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. మీ కుమారుడే నేను అని అనుకోకపోతే మీకు ప్రేమ కలగదు, మీకు ఆప్యాయత కలగదు, ఏమీ కలగదు. నా నుంచి నా శరీరంగా, నా రక్తములో రక్తముగా, నా మాంసములో మాంసముగా, నా ఎముకల్లో ఎముకగా ఉద్భవించిన వాడు ఆత్మ వైపుత్ర నామాసి, నేనే కుమారుడిగా జన్మించాను అన్న జ్ఞానం మనకు కలిగితే మన తండ్రి అనేటువంటిది అర్థమవుతుంది. గురుదేవులు చెప్పేవారు, స్త్రీలలోనూ పురుషుల్లోనూ సాధన సమానంగా ఉండదు అని చెప్తారు. ఎందుకు అని చెప్పినానంటే, ఈ బ్రహ్మ విద్య చదువుకోవాలన్నా, బ్రహ్మ విద్య రావాలన్నా, బ్రహ్మ విద్య సాధన చేయాలన్నా, ఇంకోటైనా తండ్రి అనేటువంటిది ఎలా అయినా తెలుసుకోవాలని కోరిక పుట్టాలన్నా, కుమారుడు ఎవరు అనేటువంటిది మనము సాధన చెయ్యాలి అనన్నా, ఈ రెండిట్లో తండ్రిలోను కుమారుడిలోనూ అంటే మనవడిలోనూ ఉన్నటువంటి ఆత్మ సాధన చేయాలన్నా పూర్వజన్మ సుకృతాలు ఉండాలి మనకు. కానీ స్త్రీలకు అవేమీ అవసరం లేదు. ఆమెకు ప్రకృతి ఇచ్చిన వరం ఏమిటంటే, తాను ఏ విధమైనటువంటి సాధన చెయ్యకపోయినా ఆత్మజ్ఞానం వాడికి ఇచ్చేస్తుంది. ఎలాగా అని అంటే, ఇదిగో కాన్పు విషయంలో అమ్మ ఏమిటి, అమ్మ ఎలా కష్టపడింది, అమ్మ ఏమేం చేసింది, అమ్మ ఎందుకు మనము ఆప్యాయతగా చూసుకోవాలి అనేటువంటిది కూతురుకు తెలిసినంతగా కొడుకు తెలియదు. కనుకనే కుమార్తె అమ్మతో అంత మమేకమైపోతుంది. మమేకం అంటే రెండు తనువులు ఏకమైపోయేంతగా. ఎందుకు అని అంటే, తాను కడుపులో ఉండగా అమ్మ ఎంత ఇబ్బంది పడింది, అమ్మ ఎంత కష్టపడింది, కనడానికి ఎంత కష్టపడింది, పెంచడానికి ఎంత కష్టపడింది, మరి ఆమె పట్ల నేను ఎలా ఉండాలి అనేటువంటిది ఒక కుమార్తెకు తన తల్లి గురించి తెలిసినంతగా కుమారుడికి తన తండ్రి గురించి తెలియదు. ఎందుకు అని అంటే, మనకు భౌతికమైనటువంటి ఈ సాధన లేదు. ఎంతన్నా సరే తండ్రి శరీరము తండ్రిదే, కుమారుడి శరీరము కుమారుడిదే. కానీ మనము మరలా ఈ ఆత్మజ్ఞానము అంత తేలిగ్గా పొందేటువంటి సాధన స్త్రీలకు లభించినంతగా మనకు లభించదు. కనుకనే స్త్రీలకు ప్రత్యేకమైనటువంటి సాధనలు, ప్రత్యేకమైనటువంటి యోగములు ఏమీ అవసరం లేదు అని చెప్పని అన్నారు. ఎందుకు అని అంటే, అందుకనే మాతృదేవతలకు ఎందుకు నమస్కారం చేయాలి అని అంటే, ఇందుకు అప్పటి వరకు కన్యగా ఉన్నటువంటి స్త్రీ కన్య, కానీ ఆమెకు మాతృత్వము కలిగిన తరువాత మీరు చూడండి, ఆమెలో ఒక దివ్యత్వము చోటు చేసుకుంటుంది. ఆత్మజ్ఞానం
అమ్మ అని అంటే ఏమిటో ఆమెకు తెలిసినంతగా నాన్న అంటే ఏమిటో మీకు తెలియదు. ఎందుకు? ఈమె అమ్మ అవుతుంది కాబట్టి అమ్మ అంటే ఏమిటో స్త్రీలకు తెలుస్తుంది. కనుక ఇక్కడ మనము అభ్యసిస్తున్నటువంటి వాటిల్లో తండ్రి లేదా మనవడు మధ్యలో ఉన్నటువంటి మీరు తండ్రి గురించి తెలుసుకోవాలన్నా లేదా కుమారుడిని ఇవి రెండు సాధనలు చేయాలి, మూడోది కూడా చేయాలి. అంటే మీరు ఎవరు? ఆత్మ కానిది ఆత్మ అనుకున్నందువల్ల సుఖ దుఃఖాలు కలుగుతున్నాయి, సుఖము దుఃఖము ఇత్యాదులు మనకు కలుగుతున్నాయి. పరమేశ్వరుడే తండ్రి అని అనుకుని ఆయనని శ్రేయోభిలాషి, ఆయనే పరమాత్మ అని అనుకుని ఆయన వేరు నేను వేరు కాదు అని అనుకున్నందువల్ల అని సాధన చేసినందువల్ల లభించేటువంటి సాధన మీరు ఏ రకమైన ఇతర సాధనలు చేసినా కూడా లభించేది కాదు. రాగం ద్వేషములు ఇవన్నీ ఎందుకు కలుగుతున్నాయి? తండ్రి వేరు నేను వేరు అని అనుకోవడం వల్ల. మీరు ఎప్పుడైతే ఇక్కడ విఫలమయ్యారో ఈ వైఫల్యం కుమారుడి దగ్గరికి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అదే పితృదేవత అర్చనలు చెబుతూ ఉన్నటువంటిది. నీకు నీ కుమారుడికి ఎందుకని విభేదములు వస్తాయి అని అంటే దానికి కారణం నువ్వు నీ తండ్రి మధ్య ఉన్నటువంటి సంబంధం, ఆత్మ సంబంధాన్ని నువ్వు తెలుసుకోకపోవడం వల్ల, తండ్రి వేరు నువ్వు వేరు అనుకున్నందువల్ల ఈ జ్ఞానం నీకే లేదు కనుక నీ కుమారుడికి వెళ్ళక వాడు కూడా నేను వేరు నా తండ్రి వేరు అని అనుకుని అతడు నాస్తికుడు అయిపోతాడు. నువ్వు ఎప్పుడైతే తండ్రిలో ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని తండ్రిని కనుక్కోలేకపోతున్నావో నీ కుమారుడు నీలో ఉన్నటువంటి తండ్రిని, ఎందుకంటే నీ దగ్గర నుంచి వాడికి వెళ్ళాల్సింది. ఇది ఒక ధార, జ్ఞానధార, ఆత్మ జ్ఞానధార కనుక ఇది ముఖ్యమైనటువంటిది. కర్మయందు దోషం ఎందుకు వస్తుంది? అసలు కర్మల్లో దోషములు ఎందుకు వస్తున్నాయి? పుణ్యం ఎందుకు వస్తుంది? పాపం ఎందుకు వస్తుంది? 21వ శ్లోకం చెప్తోంది. ఇదిగో వీళ్ళన్నింటి వల్లే మనకు ఈ రకమైనటువంటి కర్మ దోషములు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఇదేమిటి స్వామీజీ, మాకు కర్మదోషములు దేని వల్ల కలుగుతున్నాయి? కేవలము తండ్రి వేరు నేను వేరు అనుకున్నందువల్ల కలుగుతున్నాయా? ఎస్, అవును. ఇంత తేలికైనదా ఇది అర్థం చేసుకోవడము? దీనివల్లనే మాకు ఇన్ని విభేదములు ఇన్ని వస్తున్నాయా అని అంటే అవును. ఎందుకని చూడండి, మీకు మీ తండ్రి గారికి మధ్య లేదు, ఒక తండ్రి కొడుకుల మధ్య ఆస్తులు ఇతరత్ర అనేటువంటి వాటిల్లో లేదు, మాట పట్టింపులు లేకపోతే మరొకటి వస్తున్నాయి అని అంటే ఎందువల్ల వస్తున్నాయి? మీరు ఆత్మ జ్ఞానాన్ని మర్చిపోవడం వల్ల. సేమ్ ఇదే ఎనాలజీ కూడా ఆ పరమాత్మ తత్వము బ్రహ్మ పదార్థము దగ్గర కూడా తీసుకుని వెళ్ళండి. పరమాత్మ వేరు, ఈ సృష్టి వేరు, ఈ జగత్తు వేరు అనుకునే కారణము ఏదైతే ఉందో ఆ కారణము దాన్నే మాయ అని అంటారు. దానివల్ల ఏమవుతుంది మనకు? ఇదిగో నిన్న కూడా మనం చెప్పుకున్నాం, అలాగే రేపు కూడా మనకు వస్తుంది. ఒక జ్ఞానం ఉన్నవారు ఏమి చూస్తారు, జ్ఞానం లేనివారు ఏమి చూస్తారు. నిన్న చెప్పుకున్నాం, ఏది ఉంటే అసలైనటువంటి జ్ఞానము ఉంటుందో దానివల్ల చూడాల్సిన విధంగా మనం చూస్తాము. ఏ జ్ఞానము ఉండవలెనో అది లేనందువల్ల ఏమవుతుంది?
ఆ ఖాళీలో వేరే జ్ఞానం వచ్చి కూర్చుంటుంది, అన్యథా జ్ఞానం వచ్చి కూర్చుంటుంది. దానివల్ల మనకు పతనము సంభవిస్తుంది. ఆ పతనమే మనము చేసే ప్రతి పని మనల్ని బంధించి మనకు ఈ జనన మరణ చక్రంలోనికి తోసేస్తుంది. అదే పుణ్యంగా పాపంగా ఇంకో విధంగానే వస్తుంది. ఇదేమిటి? కర్మబంధం ప్రహాస్యతి. కనుక మనకు ఈ కర్మబంధములు ఇవి అన్నీ కూడా ఉన్నాయి కదా. వీటిలన్నింటిలో మీరు చూడండి, ఈ కర్మబంధము అనేటువంటి వాటిల్లో చూడండి, దాని నుంచి బయటకు వచ్చిన వాడు ఎవడన్నా ఉంటే పడుతున్నాడు అని చెప్పానని మనము నవ్వుకుంటాం. ఇక్కడ లేదు, ఇదే మీరు సాక్షి మాత్రుడు. ఇంతకు ముందు మనము చెప్పుకున్నాం, ఆయన సాక్షి, ఆయన పురుషుడు, ఆయన నిత్యము, ఆయన సర్వగతుడు, ఆయన కూటస్థుడు, దోషరహితుడు, అద్వితీయము ఇత్యాదులన్నీ కూడా పరమాత్మకు మనం చెప్పుకున్నాం. ఇవన్నీ మీరు కావాలని అంటే, మీరు సూక్ష్మంగా అర్థం చేసుకోవాలంటే తండ్రికి ఉన్నవే. మీరు చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు ఆయన 25 ఏళ్ళ 30 ఏళ్ళ వాడు ఉంటాడు. మీరు చేసేవన్నీ కూడా ఆయన నవ్వుతూనే ఉంటాడు. పడ్డావా లే అంటాడు, ఏడుస్తున్నావా పాలు పట్టవే అని అంటాడు. ఇంకొకటి అన్నీ కూడా ఆయన చూస్తూ ఉంటాడు. ఎందుకని? ఆయన మీకన్నా 30 ఏళ్ల వాడు, పెద్దవాడు అయిన కారణం చేత మీరున్నటువంటి అవస్థ ఏమిటో ఆయన తెలుసు. కాబట్టి మీలో ఆయన, మీరు ఏడిస్తే ఆయన ఏడవడం, మీరు నవ్వితే ఆయన మామూలుగా నవ్వుతాం. కానీ అదంతా కూడా ఆత్మపరమైనటువంటివే. కానీ ఆయన మీకు భిన్నముగానే ఉంటాడు. కనుక ఇవన్నీ పరమాత్మ కూడా అంతే. పరమాత్మ కూడా ఈ జగత్తును అలా సాక్షి మాత్రుడుగా చూస్తూ ఉంటాడు. మీరు పుట్టినప్పుడు మీరు చేసే అల్లరి, మీరు చేసేటువంటి పనులు చూసి మీ తండ్రి ఎలా అయితే చూసి సంతోషించి చేసి ఇంకొకటి చేస్తూ సాక్షి మాత్రుడుగా ఆయన ఉంటాడో, ఇక్కడ పరమాత్మ కూడా. కానీ మనకు ఇది అర్థం అవ్వడం కష్టం. ఇది అర్థం అవ్వాలి అని అంటే ఇదిగో చాలా చిన్నటువంటిది. తండ్రి, మీరు, మీ కుమారుడు, మీ ముగ్గురు మధ్య ఉన్నటువంటి సంబంధాలు, సరైనటువంటి జ్ఞానాన్ని మీరు కనుక తెచ్చుకోగలిగితే పరమాత్మ, జగత్తు, ప్రకృతి, పురుషుడు, ఇంకొకటి మధ్యలో ఉన్నటువంటి మాయ ఇత్యాదులన్నీ తేలిగ్గా అర్థమవుతాయి. ఇదే ఆయన చాలా స్పష్టంగా మనకు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? అనాత్మన్యాత్మ విజ్ఞానం తస్మాత్ దుఃఖం తథేతరం రాగద్వేషాదయో దోషాః సర్వే భ్రాంతి నిబంధనాః. ఆత్మ, అనాత్మ, లేకపోతే అన్యాత్మ, ఆత్మ, అన్యాత్మ, విజ్ఞానం, ఈ ఏది ఆత్మ ఏది ఆత్మ కాదు అనేటువంటిది మనము తెలుసుకుంటే చాలు. అది తెలుసుకోకపోవడం వల్ల ఈ మిగిలినవన్నీ మనకు వచ్చేస్తున్నాయి. ఏమొస్తున్నాయి అని అంటే, చేసే ప్రతి పని జాతు తిష్టం త్యకర్మకృత్. ఒక్క క్షణం కూడా కర్మ చేయకుండా ఉండలేవు. అమ్మ కడుపులో పుట్టినప్పటి నుంచి 7 కట్ల సవారీ వెళ్ళేంత వరకు కూడా. అంతవరకు ఏంటి? ఒక సినిమాకు బిగినింగ్ ఎండింగ్ ఉన్నట్టుగానే, అన్నంత మాత్రం సినిమా అయిపోదు. మళ్ళీ నెక్స్ట్ షో స్టార్ట్ అవుతుంది. ఎలా అయితే స్టార్ట్ అవుతుందో ఇది కూడా అయితే ప్రస్తుతానికి ఇలా. అంటే ఈ రెండింటి మధ్య ఇది కూడా నువ్వు మరణించినా సరే ఇది మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ అయ్యి మళ్ళీ
మళ్ళీ నెక్స్ట్ జన్మకు ఇవన్నీ కూడా మళ్ళీ అదిగో పుణ్యం పాపం వాటిలో మళ్ళీ యమధర్మరాజు లేకపోతే స్వర్గము. కనుక ఇవన్నీ కూడా పరంపరగా మనకు వస్తూ ఉన్నవి. కర్మాణ్యస్య మహాన్ దోషః పుణ్యా పుణ్యమితి స్థితిః తద్వశా దేవ సర్వేషాం సర్వదేహ సముద్భవః. కర్మయందు దోషం ఉంటుంది, పాపము పుణ్యము ఇలాంటివన్నీ మనకు, అలాగే అన్ని దేహాలు ఇవి ఏర్పడడానికి కారణం ఏంటంటే మీరు పరమాత్మ వైపు చూడటం మానేసేసి ప్రపంచం వైపు, జగత్తు వైపు, దేహముల వైపు ఇటువైపు నాకు చూశారు అని అంటే ఇన్ని దేహములు ఇన్ని ఇవి ఇలా మొత్తము మీకు కనిపిస్తూ ఉన్నాయి అని అంటే పరమాత్మ కనిపించడు. పరమాత్మ వైపునకు చూసి పరమాత్మ స్థితిగతులైనప్పుడు ఇక్కడ మీకు ఇన్ని శరీరములు ఇవి ఎవరిని చూసిన. అందుకనే భగవద్గీతలో కూడా మీకు చెప్తారు, నాకు ఆ విశ్వరూపం దర్శనం కావాలంటూ వద్దురా నాయన, అది నువ్వు చూడలేవు, నీ వల్ల కాదది అని అంటే. ఎందుకని? ఆ సాధన ఇది ఒక్కసారిగా మీకు ఈ మహార్ణవం ఇంకా రెండోది లేనిది, రంగు లేనిది, రుచి లేనిది, ఇంకొకటి ఇంకొకటి ఇంకొకటి, అసలు అటువంటి దాంట్లో అంత దాకెందుకు? మీరు ఒంటరిగా ఎవ్వడి లేకుండా బీచ్ సముద్రం ఒడ్డు దగ్గరికి వెళ్ళగలిగితే వెళ్ళండి, లేదు అరణ్యంలోకి వెళ్ళాలి ఏదన్నా, లేదు మీ ఇంట్లోనే మీ గదిలోనే మీరు కూర్చోడానికి ప్రయత్నించండి ఒంటరిగా, మీ వల్ల కాదు. అటువంటిది విశ్వరూప సందర్శనము అని అంటే ఇంక ఎక్కడ చూసినా ఆ వెలుగే, ఆ తేజస్సే, అది కూడా మళ్ళీ అది రంగు లేదు, రుచి లేదు, వాసన లేదు, ఆ పరమాత్మ స్వరూపమే ఎల్లడలా ఉండిపోయి అది అది ఒక్కసారిగా మీకు సాధన లేకుండా వచ్చి పడితే మీరు తట్టుకోలేరు ఆ విశ్వరూప సందర్శనం. కనుకనే ఆ సాధన చేస్తూ యోగులు మునులు వారందరూ కూడా సమాధి స్థితులై వారు ఆ సాధన చేసినప్పుడు మాత్రమే దాన్ని మీరు అందుకోగలుగుతారు. కనుక దాని వైపు తిరిగారు అని అంటే, పరమాత్మ వైపునకు చూశారు అంటే ఇవేమి కనిపించవు మీకు. కానీ అటువైపు తిరగకుండా ఇటువైపు తిరిగారా, ప్రపంచం వైపుకు తిరిగారా, ప్రపంచం వైపు నాకు చూడడం మొదలుపెట్టారా, మీకు మొత్తము ఇగో అనేక శరీరములు, అనేక రాళ్ళు రప్పలు ప్రాణులు అన్ని ఇత్యాదులు, భూగోళము, సూర్యుడు చంద్రుడు ఇటువంటివన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. సర్వదేహములు సర్వదేహ సముద్భవ, అన్ని దేహములు ఇత్యాదులన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ కనిపిస్తూ ఉన్నందువల్ల మనకి ఏమవుతుంది? వాడు కనిపించాడు. కనుక యోగ అభ్యాసము వేరు, ప్రపంచ జీవనము వేరు. ప్రపంచ జీవనంలో యోగ సాధన ఎలా చేయాలి అని అంటే అంచెలంచెలుగా చేయాలి. బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసాశ్రమము అనేటువంటివి 4 విధములుగా మనం చేయాలి. బ్రహ్మచర్యంలో విద్యాపాసన చేయాలి. గృహస్థాశ్రమం దగ్గరకు వచ్చేసరికి నా ఇల్లు, నా పెళ్ళం, నా ఆస్తి, నా సంసారం, నా పిల్లలు, వాళ్ళకి అన్నం పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి, ఎంతవరకు, ఏమిటి, నా బంగారము, నా వస్తువులు, ఇవన్నీ కూడా గృహస్థాశ్రమంలో అవన్నీ ఉండాల్సింది. కనుక దీని తర్వాత ఏమిటి? వానప్రస్థం. వానప్రస్థం దగ్గరికి వెళ్ళేసరికి ఏమవుతుంది? కొంచెం హృదయాన్ని వైశాల్యం పెంచుకుంటాం మనం. ఒక కుటుంబము అని అనుకున్నది అన్ని కుటుంబాలు నావి అని అనుకోవాలి. ఆ కుటుంబాల్లో పశువులు, పక్షులు, ఇంకొకటి రాళ్ళు రప్పలు
చెట్లు చేమలు ఇత్యాదుల్ని కూడా చేర్చుకుంటూ మన కుటుంబము పరిధి పెంచుకోవడమే వానప్రస్థం. ఇంకా సన్యాసాశ్రమము సరే, దానిలోకి వెళ్ళినప్పుడు తెలుస్తుంది, వాళ్ళ కథ మనకెందుకు, సరే అది ఇంకా పెద్దది. కనుక ఈ బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము వీటిల్లో మనకు ఉండేటువంటిది. కనుక వీటిల్లో పుణ్యము పాపము అని వచ్చి మనల్ని కర్మలను బందీగా చేస్తూ ఉన్నటువంటి దోషం ఏమున్నది అని అంటే ఇదిగో ఇది దృష్టి దోషము ఉన్నది. ఆ దృష్టి దోషము వల్లనే మనకు ఈ భ్రాంతులు, రాగద్వేషములు ఇత్యాదులు అన్నీ కలుగుతున్నాయి. ఎప్పుడైతే మీ తండ్రి పట్ల మీరు ఉండాల్సిన విధంగా మీరు ఉండలేదో, ఇది చైన్ రియాక్షన్ మాదిరిగా మీ కుమారుడు మీ పట్ల ఉండాల్సిన విధంగా ఉండడు. ఎప్పుడైతే మీ కుమారుడు మీ పట్ల ఉండాల్సిన విధంగా లేడో, అతని కుమారుడు అతని పట్ల. ఇది కనుక మరి ఇవన్నీ లేకుండా ఉండాలి అని అంటే ఏముండాలి? మనలో ఈ ఆత్మజ్ఞానం ఉండాలి. తండ్రి ఎవరు అనేటువంటిది మనం తెలుసుకోవాలి. అలాగే తండ్రి కుమారుడు ఎవడు అనేటువంటిది కుమారుని పట్ల తాను ఉండవలసింది. లేదు, తనను ఆత్మయోగ సాధన చేశాడు అనుకోండి, నేను ఎవరు అనేటువంటిది చేసినా సరే, తండ్రి ఎవరు అనేటువంటిది చేసినా సరే, కుమారుడు ఎవడు అనేటువంటిది మీరు సాధన చేసినా సరే, మూడు సిద్ధిస్తాయి. అందుకనే గురుదేవులు పితృదేవత యోగ సాధన అంటే ఇదిరా అబ్బాయి అని చెప్పడం. ఇది ఎప్పుడు చేయాలి అంటే, ఇదిగో ఒక్కసారి ఏడాదికో తద్దినం పెట్టడం కాదురా నాయన. అలాగే ఈ పితృదేవతార్చన అంటే మా నాన్న చెయ్యాలండి, మా నాన్న బతికున్నాగా నేను ఎలా చేస్తానండి అని చెప్పానంటే అయిపోయింది. మీరు అర్హులు కాదు. తండ్రి ఎవరు అని చెప్పని మీరు సాధన చేయడానికి తండ్రి బ్రతికి ఉండటంతో మరణించడంతో ఏమున్నది? తాత ఎవరు అని చెప్పని సాధన చేయడానికి, ఆయన బ్రతికి ఉండడానికి సరిపోవడానికి సంబంధం ఏమున్నది? కుమారుడు ఎవడు అనేటువంటి దానికి వాడు పుట్టాల్సిన అవసరం కూడా ఏమున్నది? నా కుమారుడు ఎవడు? ఆత్మ వైపుత్ర నామాసి, నేనే నా కుమారుడుగా జన్మిస్తున్నాను. జాయ అని అంటే మనకు నేనుగా ఉండగా నన్ను పుట్టించేదే భార్య అని అర్థం. జాయ. అందుకనే గురుదేవులు చెప్తారు, కుమారులు పుట్టిన తర్వాత భార్యను మాతృదేవతగా చూడాలి అని అంటారు. ఎందుకు అని అంటే, నీకు మళ్ళీ జన్మనిచ్చింది భార్య. నాకెక్కడ జన్మ ఇచ్చింది? నాకు మా అమ్మ జన్మ ఇచ్చింది. నేను కాదు, నువ్వు నీ కుమారుల రూపంలో పుట్టావు మళ్ళీ. ఇది అసలైనటువంటి పితృదేవత వ్యవస్థ. ఇది అసలైనటువంటి ఆత్మజ్ఞానం. ఇది ఈశ్వర గీత. ఇది బ్రహ్మ విద్య. దీన్ని వదిలేసేసి తద్దినాలు ఇంకొకటి అని చెప్పని ఎవరితో ముసలమ్మ చెప్పింది, ఎవడో ముసలాడు చెప్పాడు, లేదా యూట్యూబ్లో చెప్పాడు, వాడు చెప్పాడు ఇలా చేయకూడదు. ఈ మధ్య ప్రారంభమైంది ఫోటోలు. ఏ దిక్కుని పెట్టాలి, ఫోటోలు ఉండొచ్చా ఉండకూడదా, ఇంకొకటి చెత్త చెదారం ఎవడికి పడితే వాడు వాగి పడేస్తున్నాడు. ఎందుకు అని అంటే ఎందుకు వాడికి ఏం తెలియక, వాడి గనక వాడి తండ్రి అని అంటే ఏమిటి అనే జ్ఞానం ఉంటే ఆ పశువు మీకు అలా చెప్పదు. ఇంట్లో ఫోటోలు పెద్దవాళ్ళు ఉండకూడదు, తీసేయి అని చెప్పని ఎవడైనా అంటే వాడిని మించిన పశువు ఇంకొకడు లేడు. క్రైస్తవానికి వెళ్ళండి, ముస్లిం మతానికి వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, పితృదేవత అర్చన అనేటువంటిది
ఎవడు తీసి పడేయలేదు. క్రైస్తవులకు కూడా ఉన్నది. వాళ్ళు ఏడాదికి ఒకసారి చర్చిలకు వెళ్ళి శుభ్రంగా వాటిని క్లీన్ చేసి అక్కడ వాళ్ళకి నమస్కారం పెట్టుకుని వస్తారు. క్రైస్తవులకు కూడా ముస్లింలకు కూడా ఉన్నది. వాళ్ళు కూడా సమాధుల దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టుకుని వస్తారు. వాళ్ళు కనుక ఇంత విశిష్టమైనటువంటి మనకు ఈ ఆత్మ జ్ఞానాన్ని కలిగించేటువంటిది పితృదేవత అర్చన. ఈ పితృదేవత అర్చన ఈ పరమేశ్వరుడు చెబుతున్నటువంటి ఈ యోగ సాధనను మనం చేయాలి అని చెప్పని అనుకుంటే ఇదిగో అత్యంత తేలికైన మార్గం ఇది. తండ్రిగా ఉండగా నువ్వు ఎలా అయితే జన్మిస్తున్నావో పరమాత్మగా ఉండగా ఈ జగత్తును సృష్టించాడు. తండ్రిగా ఉండగా తల్లిని ఆలంబన చేసుకుని నీకు జన్మనిచ్చాడు. ఇక్కడ కూడా యోగ మాయ అనేటువంటి దాన్ని. అందుకనే మీరు భాగవతం తీసుకున్నా కూడా యోగమాయ ముందు పుడుతుంది. పుట్టి ఆమె చెప్తుంది, రే కంస నువ్వు చచ్చిపోతావు, రే వాడు పుడతాడు రా అని చెప్పని ఒక ఆడదాని రూపంలో ఆమె యోగమాయ. అంటే ఇక్కడ కూడా మీరు చాలా తేలికైనటువంటిది ఈ పరమాత్మ విద్య అయినా ఈ పితృదేవత విద్య అయినా కూడా అర్థం చేసుకోవాలి. అవ్యయుడు తండ్రిగా ఉన్నాడు, నువ్వు జన్మించావు. తండ్రి ఏమైనా తరిగిపోయాడా, తండ్రి ఏమైనా పెరిగిపోయాడా? నువ్వు పుట్టినప్పుడు ఆత్మ కూడా అంతే. పరమాత్మ కూడా ఈ జగత్తు మొత్తము ఆయనకు హంగు లేదు, పొంగు లేదు, ఆయనకు క్షయము. అందుకని అక్షరుడు అని అంటారు. ఆయనకు క్షయం లేదు. ఇంత పెద్ద జగత్తా అని మీరు ఆశ్చర్యపోయేంత జగత్తు ఉన్నది. అంటే ఈ భూమే కాదు, ఈ సూర్యుడే కాదు, ఈ సూర్య కుటుంబమే కాదు, ఇట్లాంటివి ఇంకా ఉన్నాయి. దాన్ని నెబ్యులానో ఇంకొకటినో లేకపోతే నాసావాడు ఫోటో తీసి పెడితేనో ఇంత పెద్దదా ప్రపంచము, ఈ భూమిలో మనం ఇక్కడ ఉన్నామా అని చెప్పని అనుకోవడానికి. అంత పెద్ద జగత్తును సృష్టించిన పరమాత్మగానే ఉన్నాడు. ఆయనలో ఏమాత్రము తరుగు లేదు, పెరుగు లేదు. ఇదేమిటి అని అంటే మీ తండ్రిగానే ఉన్నాడు అని మీరు ఎలా అయితే జన్మించారో జగత్తు కూడా ఆ పరమాత్మ అలాగే. కనుక నెక్స్ట్ శ్లోకంలో ఆయన చెప్తున్నాడు, నిత్యం సర్వత్ర గుహ్యాత్మ కూటస్థ దోషవర్జిత తద్వశా దేవ సర్వేషాం సర్వదేహ సముద్భవ. స్వామి ఇది మనకు ఉన్నటువంటివి ఆయన అద్వితీయం అయినటువంటి ఆత్మస్వరూపముల గురించి చెప్తున్నాను. కనుక ఈశ్వర గీత ద్వారా మనం తెలుసుకుంటుంది మన గురించే మనం తెలుసుకుంటున్నాం చాలా తేలిక మార్గంలో. పరమేశ్వరుడు చెబుతున్నటువంటి ఇది ఆత్మజ్ఞానం అనండి, బ్రహ్మ విద్య అనండి, లేకపోతే ఇంకొకటనండి. ఆ సర్వేశ్వరుడు మనకు అత్యంత తేలికగా తానేమిటి అనేటువంటిది ఆయనే చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడు? మళ్ళీ విష్ణుమూర్తిని ప్రక్కన కూర్చోబెట్టుకుని ఒకే సింహాసనం మీద రుద్రనారాయణ స్వరూపంలో చెప్తున్నాడు ఆయన. ఇది పరమేశ్వరుడు మనకు ఈ కార్తీక మాసంలో తెలుసుకోవడానికి కల్పించినటువంటి అవకాశంగా భావిద్దాం.
దీనికి గురుదేవులను ఆయన ఆలంబనగా చేసుకుని మనకు తెలుగులో గురుదేవులు ఇవ్వడం వల్ల వాటిని మనం మనదైన భాషలో మనకు అర్థమయ్యేటువంటి భాషలో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ముందు తెలుసుకున్న దాన్ని స్థిరపరుచుకున్నది జీర్ణమైతే జీర్ణమైనటువంటి జ్ఞానము మనల్ని మళ్ళీ నడుపుతుంది. ఇవన్నీ కూడా పరమేశ్వరుడు మనకు కల్పించాలని ఈ కార్తీక మాసంలో కోరుకున్నాము. ఇదే విధంగా గురుదేవులు మనకు రేపు కూడా ఈ పరమేశ్వరుడు ఇస్తున్నటువంటి జ్ఞానము అందుకునే భాగ్యాన్ని కల్పించాలని ప్రార్థిద్దాము. ఓం తత్సతు. పరమేశ్వరార్పణమస్తు.